శ్రీ కాళికా దుర్గ జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాది. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య. భర్త పరశ్రీ వ్యామోహం, భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా 100% 2 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. నమ్మకమే జీవితం. మొబైల్ నంబర్ 8884446584. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఆదివారం రోజు ఉప్పు లవంగాలతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి. మీ అదృష్టాన్ని ఖచ్చితంగా తిరిగి రాసుకోగలుగుతారు. మీ అదృష్టం అనేది మీ చేతిలోనే ఉంటుంది. మీ అదృష్టం మార్చుకోగలుగుతారు. అది ఎలా సాధ్యమని మీరు అనుకోవచ్చు. సహజంగా ఉప్పుకి ఉన్నటువంటి శక్తి అనేది మామూలు శక్తి కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము దొడ్డుప్పు. దొడ్డుప్పు అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. ఎందుకు అమ్మవారికి ఉప్పు అంటే ఇష్టం అంటే, అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించారు. ఉప్పు కూడా సముద్రం నుంచే వస్తుంది కదా. అందుకే దొడ్డుప్పు అంటే లక్ష్మీ అమ్మవారికి అంత ఇష్టమని పండితులు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా సైన్స్ పరంగా చూసుకున్నా కూడా దొడ్డుప్పుకు చాలా రకాల శక్తులు ఉంటాయి. అంటే గాలిలో ఉండే నెగిటివిటీ లాగేసుకునే గుణం అనేది ఉప్పుకు ఉంటుందని సైన్స్ కూడా వివరిస్తుంది. కాబట్టి దొడ్డుప్పు శాస్త్రపరంగా చూసుకున్నా, సైన్స్ పరంగా చూసుకున్నా చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉందని నిరూపించబడింది. ఇక మరి దొడ్డుప్పుతో నిజంగానే మన యొక్క సమస్యలు తొలగిపోతాయంటే, ఇది శాస్త్రపరంగాను, సైన్స్ పరంగాను ఎంతోమంది ఉపయోగించి ఎన్నో పరిశోధనలో తేలినటువంటిది. ఎందుకంటే దొడ్డుప్పుకు గాలిలో ఉండే నెగిటివిటీని తొలగిస్తుంది. ఉప్పు అనేది కూరల్లో రుచిని పెంచడమే కాదు, మన యొక్క ఆర్థిక సమస్యలను పూర్తిగా తొలగించి ధనాన్ని కూడా పెంచుతుంది. ధనాకర్షణ తొందరగా జరిగే విధంగా చూస్తుంది. మనకుండే ఆటంకాలు, మన చుట్టూ ఉండే చెడు గాలినంతా కూడా లాగేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా లాగేసుకుని మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది దొడ్డుప్పు. అంతేకాదు, దొడ్డుప్పు యొక్క ప్రభావం అనేది మన జీవితంలో చాలా పాజిటివ్గా ఉంటుంది. మంచి దైవానికి సంబంధించినటువంటి శక్తి మన చుట్టూనే ఉంటుంది. అలాంటి శక్తి అనేది ఉప్పు అనేది మన చుట్టూ క్రియేట్ చేస్తుంది. ఇక వాస్తు చిట్కాలు ప్రకారంగా చూసుకుంటే, ఈ ఉప్పు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయో పూర్తిగా తెలుసుకుందాము. అంతేకాదు, మనందరం కూడా మన ఇంట్లో ఆహారం రుచిని పెంచడానికి ఖచ్చితంగా ఉప్పును వినియోగిస్తూ ఉంటాం కదా. అయితే ఉప్పు అనేది ఆహారపు రుచిని పెంచడమే కాకుండా ప్రతికూల శక్తులను కూడా, అంటే ప్రతికూల శక్తుల నుంచి కూడా మిమ్మల్ని దూరంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ విషయం చాలామందికి తెలుసో తెలియదో కానీ వాస్తు శాస్త్రంలో మాత్రం ఈ విధంగా చెప్తున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పుకు ద్వారా సానుకూల శక్తి ప్రచారం అవుతుంది. మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెంచడంలో కూడా సహాయపడుతుంది. వాస్తు ప్రకారం ఉప్పును ఎన్నో రకాల పరిహారాల్లో కూడా ఉపయోగించవచ్చు. అంతేకాదు, ఉప్పు ద్వారా సానుకూల శక్తి ప్రసారమవుతుంది. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సును పెంచడంలో కూడా సహాయపడుతుంది. అయితే ఉప్పును ఏ లోహపు పాత్రలో కూడా ఉంచకూడదని పండితులు వివరిస్తున్నారు. అంతేకాదు, గాజు పాత్రలో ఉంచవచ్చు, కానీ ఇత్తడి, స్టీలు వంటి వాటిలో ఉంచుకోకూడదు. ఇక ప్లాస్టిక్ కానీ, లేకపోతే మనం సహజంగా పింగాణి అంటూ ఉంటాం కదా, అందులో అయినా సరే ఉంచవచ్చు. ఇక ఉప్పు పైన ఎప్పుడు కూడా మూత అనేది గట్టిగా పెట్టాలి. ఎప్పుడు కూడా ఉప్పు యొక్క గాలిని బయటికి వెళ్ళే విధంగా ఉంచుకోకూడదు. అలా ఉంచితే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయని మన పండితులు కూడా చెప్తున్నారు. అయితే ఉప్పుని ఎప్పుడు కూడా గాజు పాత్రలను ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల మన ఇంట్లో గొడవలు, చికాకులు, మనశ్శాంతి లేకపోవడం వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. అంతేకాదు, మనశ్శాంతి, ఆనందం ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి అనుకునే వాళ్ళు, ఇంట్లో డబ్బుకు ఎటువంటి కొరత ఉండకూడదు అనుకుంటే ఈ ఒక్కటి చెయ్యండి చాలు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పుకున్నటువంటి ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. ఇంట్లో ఆనందాన్ని, శ్రేయస్సును, మనశ్శాంతిని పెంచుతుంది. శాస్త్ర ప్రకారం ఉప్పు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఇక శాస్త్రంలో ఉప్పుని ఏ విధంగా వాడతారో కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అంతేకాదు, వాస్తు శాస్త్రం ప్రకారం చూసుకున్నా, ఇటు పరిహార శాస్త్రం ప్రకారం చూసుకున్నా, సైన్స్ పరంగా చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా కూడా ఉప్పు అనేది అద్భుతమైనటువంటి శక్తి. అంతేకాదు, ఉప్పులో
దాగుండే కొన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవులు కావచ్చు, ఉప్పులో ఉండే కొంత లవణం కావచ్చు, మన శరీరానికి కానీ అలాగే మన హెల్త్ పరంగా కావచ్చు, మన జీవితం పైన పూర్తిగా సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ ఉప్పును వేసుకుని స్నానం చేయడం వల్ల మనకుండే చిన్న చిన్న దద్దుర్లు వంటివి, అలాగే స్కిన్ ఎలర్జీ వంటివి, అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోతాయని మన పండితులు, శాస్త్రాల్లో నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా దొడ్డుప్పు అనేది ఏ విధంగా మనకి ప్రభావం చూపుతుందో, దాని యొక్క పరిహారం అనేది ఏ విధంగా చేయాలో, ప్రతికూల శక్తిని దూరంగా ఉంచడంలో సహాయపడుతుందో మనకి పండితులు కూడా వివరిస్తున్నారు. అదేవిధంగా మీ ఇంటి నుంచి ప్రతికూల శక్తిని దూరంగా ఉంచడానికి మీ బాత్రూంలో ఒక గాజు గిన్నెలో సముద్రపు ఉప్పును వేయాలి. అంటే దొడ్డుప్పు లేదా కల్లుప్పు అని పిలుస్తూ ఉంటాం కదా, ఆ ఉప్పుని గాజు బౌల్లో వేసి అందులో శుభ్రమైనటువంటి నీళ్ళను పోసి ఈ విధంగా గిన్నె యొక్క అంటే మీ యొక్క బాత్రూంలో పెట్టాలి. ఆ గిన్నెతో ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా మీ ఇంటికి దూరంగా ఉంటాయి. ఇక బాత్రూంలో ఎక్కువగా ప్రతికూల శక్తులని ఉంటాయి కదా, అంటే ప్రతికూల శక్తులు అధికంగా ఏర్పడడానికి కారణం మన యొక్క మురికిని తొలగించుకోవడమే కాదు, మనకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా బాత్రూమ్ ద్వారానే, స్నానం ద్వారానే తొలగించుకోవడం జరుగుతుంది. కాబట్టి బాత్రూంలో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. కాబట్టి దొడ్డుప్పును బాత్రూంలో ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంటిపై ఉండదని, మన కుటుంబ సభ్యులపై కూడా ఎలాంటి ప్రభావం చూపదని, అదేవిధంగా డబ్బుకు ఎలాంటి కొరత కూడా ఉండదని, ఆ వ్యక్తి ఆర్థిక సంక్షోభంలో ఉంటే కనుక ఆ వ్యక్తికి ఒక మంచి పరిహారం కావాలనుకున్నప్పుడు ఉప్పు సమర్థమైనటువంటిదని మనకి పండితులు సూచిస్తున్నారన్నమాట. వాస్తు శాస్త్రంలో కూడా చెప్పబడింది. ఇందుకోసం ఒక గాజు గిన్నెలో 2 చెంచాల ఉప్పు, 4-5 లవంగాలు వేసి, దానిపైన చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసి మీ చేతులతో ఇల్లంతా కూడా తిరగండి. అలా ఇల్లంతా తిరిగిన తర్వాత ఎవరు చూడని ప్రదేశంలోనూ, తాకని ప్రదేశంలోనూ ఆ బౌల్తో ఉన్నటువంటి ఉప్పు, లవంగాలు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఈ పదార్థాలన్నీ కూడా ఒక మూలన పెట్టండి. అలా ఒక ప్రదేశంలో ఉంచిన తర్వాత ఇంట్లో, అంటే ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బులు అనేవి వస్తూనే ఉంటుంది. ఆర్థిక సంక్షోభం అనేది తొలగిపోతుంది. మీకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. ఇక కొన్ని రోజుల తర్వాత, అంటే ఒక వారం రోజుల తర్వాత అందులో ఉండేటటువంటి లవంగాలను కాల్చివేయండి. ఉప్పుని ఎవరూ తొక్కని ప్రదేశంలో వేసేయండి. అలా వేసిన తర్వాత మీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగి ఇంటికి వచ్చేయండి. ఇలా వారానికి ఒక్కసారైనా సరే, 9 వారాలైనా సరే ఇలా మీరు చేసుకున్నట్లయితే మీకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ధనం సంపాదించే అవకాశాలు, మార్గాలనేవి వెతుక్కుంటూ వస్తాయి. డబ్బు అనేది ఏదో ఒక రూపంలో మీ దరి చేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాత్రి పడుకునే ముందు ఉప్పు, లవంగాలతో ఈ చిన్న పరిహారం చేసుకొని మీకుండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ కూడా తొలగించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరికొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.